ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మేము కలుగును గాక. చిన్న వాక్యభాగం చదువుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అయితే 14, 15 చదువుకుందాం. వినువారిని చెరుపుటకే కాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అనిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకున్నటకు జాగ్రత్త పడము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవముల తండ్రి, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నన్ను మమ్మల్ందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నా తండ్రి ప్రభా. నాయన లార్డ్ జీసస్ మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి నా దేవై ప్రాంగణములన్నింటినీ మీ రక్తం ప్రోక్షణ చేత పరిశుద్ధపరిచి ప్రతి డిస్టర్బెన్స్ ను తొలగించండి ప్రభా. లార్డ్ జీసస్, అందరికంటే అల్పుని అయోగ్యునైన మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నన్ను సంపూర్ణంగా మీ సెలవు చాటును మరుగుపరిచి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతి ఆలోచన అది కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మచేత పుట్టమై వేయబడినదై రెండంచులు గల వాడి అని కట్టుమై మా ప్రాణాత్మ దేహములను కోలుగులను విభజించినంత మట్టుకు దూసుకుని వెళ్ళినట్లు నన్ను మీ ఆత్మ తండ్రి శక్తి కింద తండ్రి ఉంచి ప్రభా మీ ఆత్మ ద్వారా మాట్లాడవలసిందిగా బ్రతిమలాడుతూ యేసు పేరుతో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియుల వారలారా, నేను మొన్నటి దినమందు మాట్లాడిన అంశాన్ని కొద్దిసేపు ఎక్స్టెండ్ చేయాలని ఆశపడుతూ ఉన్నా. సమయం కొద్దిగా ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధులైన పౌలు తిమోతితో ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అనిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుము అంటూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే 3 అంశాలను తర్వాత చెప్తాను కానీ నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుము అంటూ ఉన్నాడు. అంటే దేవునికి మనల్ని మనం ఏం చేయాలి? ప్రజెంట్ చేసుకోవాలంట. దేవుని దగ్గర మనల్ని మనం కనపరుచుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి దగ్గరైనా మన గురించి తెలియని వారి దగ్గర మనల్ని మనము ప్రజెంట్ చేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. అన్ని తెలిసిన వారి దగ్గర మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందంటే, ప్రేమ వాళ్ళారా, అంటే దేవునికి సమస్తము తెలుసు, మనం ఎలాంటి వారమో తెలుసు, ఎలా ప్రవర్తిస్తామో తెలుసు, ఎలా మాట్లాడతామో తెలుసు. ప్రియమైన దేవులారా, అన్ని తెలుసు. అంటే దావీదు అంటున్నాడు, ఎదుగో నా పుట్టుక నుంచి నాకు చిట్టు చివరి వరకు నువ్వు అన్ని తెలుసు ప్రభా, నాకు ముందును నా వెనకను నీవు ఆవరించి ఉన్నావు అంటూ ఉన్నట్టుగా చూస్తాం. నా నడకను నా పడకను సమస్తము మీకు తెలుసు అని అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మాట నా నౌలికకు రాకమునిపే అది నీకు బహుస్పష్టంగా తెలుసు అని అంటున్నటువంటి ఇలాంటి దేవుని దగ్గర మనల్ని మనం ఏ విధంగా ప్రత్యక్షపరచుకోవాలి? ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా అందుకే అంటుంది. అన్నిటి యందు నిన్ను నీవే గమనించిందే చూడండి ఏమంటున్నాడు. నిన్ను నీవే దేవునికి కనపరుచుకోను అంటున్నాడు. నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవాలి. ఏ విధంగా కనపరుచుకోవాలి మనం గమనించినట్లయితే చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమందుండు వాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుకొనుము. ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే, అంటే నీ శత్రువులు సైతం, నీ పరపక్షపు వారు సైతం ఏం చేస్తారంట? వాళ్ళు సిగ్గుపడినట్లు. ప్రియమైన వాళ్ళరా, నిన్ను మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అని బైబిల్లో రాయబడింది. అంటే మన శత్రువైనటువంటి సాతాను, వారి అనుచరులు, ప్రియమైన దేవులారా, మన శత్రువులు మనల్ని గురించి చెడు చెప్పటానికి సిగ్గుపడేవారిగా ఉండునట్లు ఏం చేయాలట? నిన్ను నీవు అన్నిటి యందును నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుకును అంటున్నాడు. మాదిరిగా కనపరచుకును అంటే నీ శత్రువులు సైతం నిన్ను గురించి నెగిటివ్ గా చెప్పేదానికి ఎంత మాత్రమో లేకుండా నిన్ను నీవే ఏం చేయాలి? మాదిరిగా కనపరచుకును. ఒకనొక దినమందు సాతానుడు దేవుడి దగ్గరికి వెళ్ళితే దేవుడు అంటూ ఉన్నాడు, చూచితివా నా కుమారుడైన యోబును చూచితివా, అతడు యథార్థవంతుడును నీతిపరుడును. మనం గమనించినట్లయితే మాట్లాడుతుంటే సాతానుడు ఏది కూడా యోబుని గురించి చెప్పలేకపోయాడు. ఒకటే ఒక మాట అన్నాడని తెలుసా? అవును, యోబు యథార్థవంతుడని ఒప్పుకుంటున్నాడు,
కదా. మనం గమనించినట్లయితే యథార్థవంతుడని ఒప్పుకుంటున్నాడు, నీతిపరుడని ఒప్పుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఏమాత్రం నిందలేని వాడిగా ఒప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఒక మాట అంటున్నాడు, ఇదిగో నువ్వు ఆయనకు రక్షణ వేశావు కాబట్టి అతను ఆ రీతిగా ఉన్నాడు అంటున్నాడు. అంటే సాతానుడు కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎవరిని గురించి? యోబుని గురించి. అతడు నీతిపరుడని ఒప్పుకుంటున్నాడు, అతడు యథార్థవంతుడని ఒప్పుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అతను నీతిమంతుడిగా ఉన్నాడు, ఎందుకు అతను యథార్థవంతుడు అంటే నువ్వు అతనికి ప్రొటెక్షన్ చేశావు కాబట్టి. అతడు నీతిమంతుడే, అతడు యథార్థపరుడే అని చెప్తూ ఉన్నవాడుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, అంటే సాతాను కూడా స్కోప్ అయినంత రీతిగా యోబు తన యొక్క ప్రవర్తనను, తన యొక్క మాటలను, తన యొక్క జీవితాన్ని కాపాడుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ శత్రువు కూడా నీ మనల గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు. ఎవరైనా మన గురించి ఆ వ్యక్తి ఫలాని వాడంటే విన్న వాళ్ళు ఏం చేస్తారు? వాడినే తిడతారనమాట. అంటే ఆ రీతిగా మన శత్రువులు సైతం మనల్ని గురించి చెడు చెప్పడానికి సిగ్గుపడే రీతిగా మనం అన్నిటి యందు ఏ విధంగా ఉండాలంట? మాదిరిగా ఉండండి అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మీరు ముఖ్యంగా సత్కార్యముల విషయంలో ఎవరు కూడా మిమ్మల్ని పాయింట్అవుట్ చేయకుండా ఉండినట్లు మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ ఉన్నాడు. చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. మీకు అప్పగింపబడిన పని అంటూ ఉంది కదా, మీకు అప్పగింపబడిన ఏదైనా పని కావచ్చు, ఆ పనిలో ఏం చేయాలంట? వారిపైన మీరు ప్రభువులుగా ఉండకుండా. అంటే కొంతమంది అజమాయిషి చేస్తూ ఉంటారు. కొంతమంది మనం గమనించినట్లయితే నేను డిసిప్లిన్ పెట్టాలి. కొంతమంది పాస్టర్లు అంటుంటారు డిసిప్లిన్ పెట్టాలి. ఏం డిసిప్లిన్ పెడతారు? ముందర వారికే డిసిప్లిన్ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళని డిసిప్లిన్ పెట్టాలంటే డిసిప్లిన్ లేని వారు డిసిప్లిన్ పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే అంటూ ఉన్నాడు, మీకు అప్పగింపబడిపోయిన ప్రభువులైనట్లుండగా మందకు మాదిరిగా ఉండండి. మాదిరి అండి, యేసు ప్రభే మాదిరి. యేసు ప్రభు ఏమన్నాడు మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఒక చక్కటి మాట అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం చూడండి. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడిగా ఉండాలి. నువ్వు గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావా? అధికుడిగా ఉండాలనుకుంటున్నావా? ఏం కావాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు పరిచారకుడిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 28వ వచనం చదువుకుందాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. యేసు ప్రభు మాదిరి. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మనం ఏ రీతిగా ప్రవర్తించాలంటే, ఇదిగో మీరు అజమాయిషి చేసేదానికి కాదు, నువ్వు అధికారిగా ఉండాలనుకుంటే ఇదిగో యేసు ప్రభు మరొక ఉదాహరణ కూడా చెప్తున్నాడు. లోకములు ఏ రీతిగా ఉంటారంటే అజమాయిషి చేస్తుంటారు, మీరు వారిలాగా ఉండద్దండి. అధికారులు అజమాయిషి చేస్తారు అని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అధికారులు అజమాయిషి. కానీ క్రైస్తవత్వంలోకి వచ్చేపాటికి దానికి రివర్స్. ప్రియమైన దేవుళ్ళారా, నువ్వు అధికారిగా ఉండాలంటే నువ్వు పరిచర్య నేర్చుకోవాలి, పరిచారం చేయటం నేర్చుకోవాలి, పరిచర్య చేస్తూ ఉండాలి అని దేవుని వాక్యం చాలా. చూడండి 23వ అధ్యాయం 11వ వచనం, అదే మత్తయి సువార్త 23:11 చూద్దాం. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో మీలో అందరికంటే గొప్పవాడు ఏ విధంగా ఉండాలంట? మీకు పరిచర్య చేయవాడుగా ఉండాలి. మీలో గొప్పవాడుగా ఉండాలనుకుంటే, అధికుడిగా ఉండాలంటే, అధికారిగా ఉండాలంటే లోకములో ఉన్నట్టుగా కాదు, క్రైస్తవత్వంలో లేకపోతే నా స్నేహితులుగా, లేకపోతే నా శిష్యులుగా, నా బిడ్డలుగా మీరు ఏ రీతిగా ఉండాలంటే దానికి రివర్స్ గా ఉండాలి. ఎందుకంటే నేను పరిచారం చేయించుకుని రాలేదు, కానీ పరిచర్య చేయటకే నేను వచ్చాను. అందుకే అనేకులకు నేను విమోచన క్రయధనముగా నా యొక్క రక్తాన్ని పట్టిరని నేను వచ్చాను. కాబట్టి మీరు ఆ రీతిగా జీవించాలి అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రభు సాయంకాల సమయంలో మాట్లాడుతున్నాడు. సో పౌలు అంటున్నాడు, అన్నింటిలో నువ్వు ఏం చేస్తానంటే మాదిరి ఎవరు? యేసు ప్రభు మాదిరి. ప్రియమైన దేవులారా, ఆ రీతిగా మనల్ని మనం ప్రభువుకు యోగ్యంగా కనపరుచుకోవాలి. ప్రభు అడుగుతాడు నడుస్తుంటే ఆటోమేటిక్ గా ప్రభు మనకి ఏమేం చేస్తాడు? యోగ్యులంగా మనల్ని చేయటం ప్రారంభిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో ఒక యోగ్యుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ వ్యక్తి అన్యుడు. ఆ వ్యక్తి అన్యుడైనప్పటికీ కూడా
శిష్యులు వచ్చి ఆ వ్యక్తుల గురించి, లేకపోతే యూదులు వచ్చి ఆ వ్యక్తుల గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి ఏ రీతిగా యోగ్యులుగా అంటే, ఇక్కడ చూడండి మొట్టమొదటిగా దేవుని ఎదుట యోగ్యునిగాను అని దేవుని ఎదుట యోగ్యునిగాను అని మాట్లాడుతున్నాడు. సో దేవుని ఎదుట యోగ్యునిగా, ఇంతవరకు ప్రభు ఎదుట ఏ విధంగా మనల్ని మనం కనపరుచుకోవాలో, ప్రజెంట్ చేసుకోవాలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవులరా, సో మొట్టమొదటి తరం మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాయి ఏంటంట, దేవుని ఎదుట మనము యోగ్యులముగా కనపరచుకోవాలంట, యోగ్యులముగా కనపరచుకోవాలి. సో ఒక అన్యుడు దేవుని ఎదుట యోగ్యుడిగా కనపడ్డాడంట. చూడండి, దయచేసి గమనించండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 4-5 వచనాలు మనం గమనించినట్లయితే, ఒక శతాధిపతి ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని మాట్లాడుతున్నాడు. నీ వలన మేలు పొందేదానికి, నీ వలన స్వస్థత పొందేదానికి, నీ వలన ఆశీర్వాదం పొందుకునేదానికి ఇతడు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడంట? చూడండి 5వ వచనం చదువుకుందాం. అతడు మన జనులను ప్రేమించి ఏం చేస్తున్నాడు? అతడు అన్యుడైనప్పటికీ కూడా మన జనులను ప్రేమిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనకు సమాజ మందిరము తానే కట్టించాడు. ప్రేమైన వాళ్ళారా, ఇతడు ఒక అన్యుడే, శతాధిపతి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ మనం గమనించినట్లయితే అతడు అన్యుడైనప్పటికీ కూడా ఇదిగో నీ వలన ఆశీర్వాదం పొందుకునేదానికి, నీ వలన స్వస్థత పొందుకునేదానికి అతడు యోగ్యుడు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు యోగ్యుడు అంటే అతడు మన జనులను ప్రేమించాడు. సో మనము మన వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవులను ద్వేషిస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే బైబిల్ మనం గమనించినట్లయితే యెరూషలేమును ప్రేమించండి అని బైబిల్లో వ్రాయబడింది కదా. యెరూషలేమును ప్రేమించండి అంటే అర్థం ఏంటి? యెరూషలేములో ఉన్న వారిని ప్రేమించాలంటే దేవుడు ప్రేమించిన వారిని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాంగాన్ని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఆయన ప్రేమించిన సంఘాన్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమైన దేవులారా, ఆయన తన సంఘం కోసం రక్తం చిందించాడు. తను సంపూర్ణంగా రిక్తనుగా చేసుకున్నాడు. రక్తం ఒక్క బొట్టు కూడా లేకుండా ప్రతి బొట్టు సంఘం కోసం వెల చెల్లించాడు. అంటే ఆయన సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నటువంటి సంఘాన్ని, ఆయన ప్రేమిస్తున్నటువంటి ఫెలోషిప్ ను మనం ప్రేమించడం నేర్చుకోవాలి. సో ఈ యోగ్యుడు ఎందుకయ్యాడంటే, ఈ యొక్క శతాధిపతి దేవుని యొక్క ప్రజలను ఏం చేశాడైనా ప్రేమించాడు. దేవుని యొక్క ప్రజలను ప్రేమించాడు. ప్రేమ వాళ్ళారా, సో దేవుని సంఘాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుడు ప్రేమించే వారిని ఎవరైతే ప్రేమిస్తాడో, ప్రేమ వాళ్ళ దేవుడు ప్రేమించే వారిని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటే మనం ఆ వ్యక్తిని ద్వేషించామనుకోండి, ప్రేమైన దేవుడు అంటే మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. రెండవదిగా, మనకు సమాజ మందిరమును తానే కట్టించాను. సమాజ మందిరమును తానే కట్టించాను. సమాజంలో కూడుకోవటానికి ఆయన ఏం చేశాడు? వసతి కల్పించాడు. అందరం కలిసి కూడుకొని ప్రార్థన చేసుకునేదానికి, అందరం కలిసి కూడుకొని వాక్యము ధ్యానించేదానికి అతడు మనకేం చేశాడు? మనకు అవకాశం కల్పించాడు. కాబట్టి అతడు మన ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. అందరం కలిసి కూడుకోవటానికి, ప్రార్థన చేసుకునే దానికి, లేకపోతే వాక్యం ధ్యానించుకునేదానికి అతడు ఏం చేశాడంటే మనకు అవకాశం కల్పించాడు. తానే కట్టించాడంట. ప్రేమైనది. కాబట్టి అతడు నీ ఆశీర్వాదాలు పొందుకోవటానికి, నీ యొక్క స్వస్థతలు పొందుకునేదానికి అతడు అర్హుడు అని మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు గమనించినట్లయితే, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని ఏందంట, నీతియు సమాధానమును మరియు పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రేమ వాళ్ళరా, సో దేవుని రాజ్యం అంటే ఏంటంటే, ప్రేమ వాళ్ళరా, సో భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము మరియు పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని మాట్లాడుతూ చూడండి. 18వ వచనం చదువుకుందాం. దేవుని దృష్టికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడు అని వ్రాయబడి ఉంటుంది. దయచేసి గమనించండి. దేవుని దృష్టికి యోగ్యుడును, ఇష్టుడును, మనుషుల దృష్టికి యోగ్యుడును. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ఈ విషయంలో క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును. క్రీస్తునకు దాసుడైన వాడు
ప్రియులారా చూడండి, క్రీస్తుకు దాసుడు ఏ రీతిగా ఉండాలంట? దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ప్రియులారా దేవుని దృష్టికి యోగ్యుడు మొట్టమొదటిగా దేవునికి ఇష్టకరంగా ఉండాలి. దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. సో మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనల్ని మనం దేవుని దృష్టికి యోగ్యులముగా కనపరుచుకోవాలి. మన దృష్టికి కాదు ప్రేమైన వాళ్ళరా, ఆయన సమస్తము ఎగిరినటువంటి వాడు. ప్రేమైన వాళ్ళ సమస్తమును ఎగిరినటువంటి వాడు. మనం గమనించినట్లయితే ఒక చక్కటి మాట వ్రాయబడింది, మనం గమనించింది బైబిల్లో వ్రాయబడింది. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం గమనించినట్లయితే, యేసు అందరినీ ఎరిగిన వాడు గనక అని బైబిల్లో వ్రాయబడింది కదా. యేసు అందరినీ ఎరిగిన వాడు. సో మన పుట్టు పూర్వతరాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు. నేను పిండమునై ఉండగానే దేవా నీ కన్నులు నన్ను సూచెను. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు అందరినీ ఎరిగిన వాడని బైబిల్లో వ్రాయబడింది. మనం గమనించినట్లయితే దావీదు దేవుని యొక్క క్యారెక్టర్ బాగా తెలుసు. దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెబుతూ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన అందరి హృదయములు ఎరిగినటువంటి వాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 28:9వ వచనం. అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు గనుక దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ ఎదుట మనల్ని మనము ప్రొజెక్ట్ చేసుకోలేము. ఆయన ఎదుట మనము దేవుని ఎవరు కూడా, అందుకే మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. సో మనుషులను మోసం చేయొచ్చాము, కానీ మనుషుల ఎదుట మనం ఎలాంటి వారమైనా మంచి వారంగా మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. కానీ దేవుని ఎదుట ప్రజెంట్ చేసుకోవడం అనేది యథార్థ హృదయం ఉంటే తప్ప ఏ మాత్రము చేయలేము. దేవుని ఎదుట ఉన్నట్టు ఒప్పుకోవడం ఉంటే తప్ప ఏమి కూడా దేవునికి యోగ్యంగా మనం కనపరచుకోలేము. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మనం గమనించినట్లయితే సొలొమోను అందరి హృదయములు ఆయన పరిశోధించేవాడు. అన్ని హృదయాలు పరిశోధిస్తారంట. ఇంకేమంట? ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడు అని మాట్లాడుతున్నాడు. ప్రేమ వాళ్ళరా, సో దావీదుకు అందుకే దేవా నా ముందును వెనకను కదా 139వ కీర్తన 2 నుంచి 4 వరకు గమనించినట్లయితే, నా వెనకయు ముందు నువ్వు ఆవరించున్నావు, నా సమస్తము నీకు తెలుసు, ఇంక నీకేది కూడా దాచిపెట్టలేను ప్రభా, నీ దగ్గర నేనేది కూడా ప్రొజెక్ట్ చేయలేను, ఏది కూడా నేను నిన్ను మభ్యపెట్టలేను అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాంటి దేవుని దగ్గర మనల్ని మనం ఏ విధంగా ఉండాలా? యథార్థంగా ప్రజెంట్ చేసుకోవటమే, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవటమే ప్రభు యొక్క యోగ్యత మనకు లభిస్తుంది. ప్రేమ వాళ్ళ అందుకే బైబిల్లో రాయబడింది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్లయితే, ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు గాని తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. కాబట్టి మనం ఏ రీతిగా ప్రభువుకు యోగ్యులుగా కనపరుచుకోవాలంటే ఆయన చిత్తానుసారంగా మనం చేయటం నేర్చుకోవాలి. ఏ రీతిగా ప్రేమ వాళ్ళరా ప్రభు ఎదుట మనల్ని మనము ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేసుకుంటాం. దేవా నేను పాపిని, దగ్గర ఏది కూడా నేను దాచలేను. ప్రేమ వాళ్ళరా, సో సత్కార్యముల యందు లేకపోతే దేవుని ప్రేమించడం అంటే దేవుని ప్రజలను ప్రేమించడం. ప్రేమ దేవుళ్ళరా, సో ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో దేవుని వాక్యం సెలవిస్తుంది నిజంగా. అందుకే యేసు ఒక మాట అంటాడు, నీ సహోదరుని చూచి వ్యర్థుడా అంటే ఏమవుతారంట? మహాసభకు లోనగురు కదా. మనం ఊరికే నోరు తెరిచి తిరుగుతూ ఉంటాం, పరిగమాలలోడా కదా. సో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాం ప్రేమ దేవుళ్ళ. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, తన సహోదరుడు చూచి, సహోదరుడు అంటే ఎవరు? ప్రేమ వాళ్ళరా అంటే మన సంఘంలో ఒకడు, మన ఇంటిలో ఒకడు. ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, మత్తయి సువార్తలో మనం చూస్తాం, సహోదరుడు చూచి వ్యర్థుడా అనేవాడు ఏమవుతాడంట? నరకాగ్నికి లోనగును అని బైబిల్లో వ్రాయబడింది. చూడండి 22వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ప్రేమ వాళ్ళరా, ద్రోహి అని చెప్పాడు నరకాగ్నికి లోనే ఎవరైతారండి? యాక్చువల్గా నరకాగ్నికి ఎవరు లోనవుతారు? ఎవరు నరకాగ్నికి పోయేది? అపవాదిని వారికి సిద్ధపరిచిన దూతగణములకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి పోవుడి అని ఎవరు అంటాడు యేసు ప్రభు? దేవుని నమ్మనటువంటి వారిని అంటాడు కదా. దేవుని నమ్మిన వారిని కాదు, దేవుని నమ్మనటువంటి వారిని. అంటే ఆ గొర్రెలు ఒక సైడు, మేకలు ఒక సైడు ఉంటే మేకలు చూసి ఏమంటాడు? అపవాదిని వారి దూతగణములను సిద్ధపరిచిన
అగ్నిగుండంలోనికి పోవుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు వారికి ఇక్కడ 3 రకాలుగా వ్రాయబడింది. తన సహోదరుడు కోపపడు ప్రతివాడు విమర్శకులోనవుతాడు. కోపపడు ప్రతివాడు విమర్శకులోనవుతాడంట. రెండవదిగా వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులను అంటే తీర్పులోనికి వస్తాడని. వ్యర్థుడా అని చెప్పేవాడు తీర్పులోనికి వస్తాడు. ద్రోహి అని చెప్పువాడు ఆల్రెడీ వాడికి తీర్పు తీర్చబడింది అంటున్నాడు కదా. ఆల్రెడీ వాడికి తీర్పు తీర్చబడింది. ప్రేమ వాళ్ళ చూడండి ఎంత కరఖండితంగా ప్రభు చెప్తూ ఉన్నాడు. 3 కేటగిరీస్. వ్యర్థుడా అంటే వానికి ఆల్రెడీ తీర్పు తీర్చబడిందంట. ప్రేమ వాళ్ళరా కోపపడు వానికేమో నరక అంటే ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీవితం అని మనం లాస్ట్ వీక్ మనం చదివాం. ప్రేమ దేవులరా సో అంటే వాడు దేవుని రాజ్యంలో ఉంటాడు కానీ వానికి మాత్రం వాడు తీర్పులోనికి వస్తాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటిగా వాళ్ళు గమనించినట్లయితే సహోదరునికి మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగు. దేవుని వాక్యం సెలవిస్తుంది. సాయంకాల సమయంలో ప్రభునికి యోగ్యునిగా మనం కనపరచుకోవాలి. ప్రేమైన వాళ్ళారా అందుకే సత్యవాక్యమును మనం ఏ విధంగా ఉండాలి. గాయం చేసినట్టుగా సత్యవాక్యాన్ని విని మాత్రమే కాకుండా దాన్ని ఆచరించేవారుగా ఉండాలి. సత్యవాక్యాన్ని ఆచరించేవారుగా ఉండాలి కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 23వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు జనసమూహంతో తన శిష్యులతో 3వ వచనం చదువుకుందాం. వారు మీతో చెప్పు వాటిని అనుసరించి గైకొనుడి. ఎవరంట? శాస్త్రుడు పరిసయ్యులు. వారు మీతో చెప్పు వాటిని అన్నింటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వాళ్ళరా వాళ్ళు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు కాబట్టి వారు చెప్పు వాటిని అన్నింటినీ మీరు చేయండి, కానీ వారి క్రియల చొప్పున మీరు చెయ్యకండి. ఏంటంట వారు మోయశక్యము కాని భారమును చూడండి దాని అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదనే గాని చేయరు అని అంటూ ఏమంటాడంటే వాళ్ళ యేసు ప్రభు ఇక్కడ ఎవడైతే అల్పుడుగా ఉంటాడో పరలోకంలో వాడు అధికుడుగా ఉంటాడని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఎవరైతే భూలోకంలో ఎవడైతే అల్పుడుగా ఉంటాడో పరలోకంలో వాడు అధికుడు అవుతాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో దేవుని వాక్యం చాలా క్లియర్. సో మనము ప్రభు ఎదుట యోగ్యునిగా కనపరుచుకోవాలి, యోగ్యురాలుగా కనపరుచుకోవాలి. ప్రియుల వాళ్ళరా సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మనం నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు, కానీ మన నోటిని అదుపులో పెంచుకోవాలి, మన క్రియలు అదుపులో పెంచుకోవాలి, మన చూపులు అదుపులో పెంచుకోవాలి. ప్రతి దాంట్లో పౌలు మాట్లాడితే ఏమంటాడు? ప్రతి దానిలో మీరు మితముగా ఉండండి అంటాడు. ప్రతి దానిలో కూడా మీరు మితంగా ఉండడం నేర్చుకోండి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడి ఇష్టమానుసారంగా కాదు కానీ లేకపోతే కంట్రోల్ తప్పిపోవడం కాదు, కానీ ప్రతి దాంట్లో మితం అంటే ఏంటి? కంట్రోల్డ్ అని అంటారు. కంట్రోల్ అంటే మాటల్లోనూ క్రియల్లోనూ ప్రవర్తనలోనూ ఆలోచనలోనూ ప్రతి దాంట్లో మితముగా ఉండండి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. రెండవదిగా మనం గమనించండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రెండవదిగా మనం గమనించినట్లయితే సిగ్గుపడనక్కరలేని పనివానిగా బైబిల్లో వ్రాయబడింది. సిగ్గుపడనక్కరలేని పనివానిగా. ప్రేమ వాళ్ళారా ఈ తిమోతికి పౌలు రాస్తూ ముఖ్యంగా 3 రకాలైనటువంటి ప్రజలను చూపిస్తాడు. 3 రకాల ప్రజలను చూపిస్తాడు. ఏంటంటే చూడండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే మీరు ఒక సైనికుని లాగా అంటాడు కదా, సోల్జర్. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించమంటున్నాడు. సో సైనికుడు ఏం చేస్తాడంట? మొట్టమొదటిగా సైనికుడు ఏం చేయాలి? శ్రమను అనుభవించేవాడుగా ఉండాలి కదా. సో క్రీస్తు కొరకు నేను సైనికుణ్ణి అనుకునే మాట అయితే మీరేమంటున్నాడంటే ఇదిగో నీవు అనేకుల సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులు ఇతరులకు బోధించడం చెప్తూ క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించును, నువ్వు మంచి సైనికునిగా ఉండాలి అని ఒకరిని చూపిస్తూ ఉన్నాడు. రెండవదిగా 5వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు చూడండి, జట్టి. జట్టి అంటే ఎవరు? అథ్లెట్ కదా. అథ్లెట్స్ మనం చూస్తూ ఉంటాం, పరుగు పందెం చేసేవాళ్ళు, తర్వాత రకరకాలుగా విన్యాసాలు చేసేవాళ్ళు. పరుగు పందెం జట్టి అంటే అథ్లెట్స్ అనమాట. సో ఈ జట్టి అయిన వాడికి ఏముండాలట? సోల్జర్కి ఏముండాలి? శ్రమను అనుభవించడం నేర్చుకోవాలి. అంటే అంత ప్రాక్టీస్ ఉండాలి మనకి కదా.
సో అతను బురదలో నడవాలి, కొండల మధ్య నడవాలి, లేకపోతే ఫీల్డ్ లో పరిగెత్తాలి. అన్ని రకాలైనటువంటి డిసిప్లిన్ అతనికి ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి సైనికుడి కంటే కదా. సో శ్రమను అనుభవించడం నేర్చుకోవాలి. రెండవదిగా జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడాలంట. నియమ ప్రకారం పోరాడాలి. సో అథ్లెట్ నియమం అంటే అథ్లెట్ ఒక రన్నింగ్ రేస్ లో అథ్లెట్ ఏముంటది, ఒక టార్గెట్ కంటే కూడా ఒక ట్రాక్ అనేది ఉంటది కదా. రన్నింగ్ రేస్ లో మీరు చూసిన ట్రాక్స్ ఉంటాయి, ఫస్ట్ ట్రాక్, సెకండ్ ట్రాక్, థర్డ్ ట్రాక్ అని. ఎవరి ట్రాక్ లో వాళ్ళే పరిగెత్తాలి. ట్రాక్ తప్పిపోయినారు అనుకోండి, వాడు గెలిచినా కూడా ఓడిపోయినట్టే లెక్క కదా. మనకు తెలుసు బాగా. నేను చిన్నప్పుడు మాకు అప్పట్లో టీవీ ఉండేది కాదు, ఎక్కడో టీవీ ఊర్లోకి పోయి టీవీ చూస్తూ ఉండేవారు అప్పుడప్పుడు. సో పీటీ ఉష ఏం చేసిందంటే ట్రాక్ లో పరిగెత్తి అందరికంటే ముందెళ్ళిపోయినా కూడా పీటీ ఉష ఏం చేశారంటే డిస్క్వాలిఫై చేశారు. అందరికంటే ముందెళ్ళింది ఆ టార్గెట్ చేరుకుంది, కానీ ఆమె డిస్క్వాలిఫై చేశారు. కారణం ఏంటంటే ఆమె పక్క ట్రాక్ కి వెళ్ళిపోయి దాన్ని చేరుకుంది. ప్రేమ వల్లరా, సో దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ట్రాక్ నిర్ణయించాడు. ఆ ట్రాక్ లోనే మనం ఏం చేయాలి, ఉండాలి. ఆ ట్రాక్ లో తప్పి పక్క ట్రాక్ కు వెళ్ళకూడదు. చాలా సార్లు అనుకుంటారు, నేను 190 బాగుండేది అనుకుంటుంటారు చాలా మంది కదా. చాలా మంది మనం అనుకుంటుంటారు చాలా సార్లు, ఇదిగో నాకు పరిస్థితులు ఏదో ఉన్నాయి, నేను ఆ పరిస్థితుల్లో ఉంటే నేను ఈ రీతిగా ప్రవర్తించేవాడిని. నీ ట్రాక్ దేవుడు ఈ ట్రాక్ ఇచ్చాడు, ఆ ట్రాక్ ఇవ్వాలా, ఆ ట్రాక్ లో వాళ్ళకే ఇచ్చాడు. ప్రేమ దేవుడురా, మన ట్రాక్ లోనే మనం ఉండాలి, మన టార్గెట్ మనం రీచ్ కావాలి. అందుకే జట్టి అయిన వాడు నియమ ప్రకారమే పోరాడాలి. నియమ ప్రకారం వాళ్ళు ఇచ్చిన నియమ నిబంధనలు. సో ఆ ట్రాక్ తప్పకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం అందరికంటే ముందు పరిగెత్తడానికి ప్రయత్నం చేయాలి జట్టి అయిన వాడు. సో మొట్టమొదటి ఎవరిని చూపిస్తున్నాడు, సైనికుడిని చూపిస్తున్నాడు. రెండవదిగా జట్టి అంటే అథ్లెట్ చూపిస్తున్నాడు. మూడవదిగా చూడండి, 6వ వచనం చదువుకుందాం. వ్యవసాయకుడు, ఈ వ్యవసాయకుడికి ఏముండాలి? యాక్చువల్ గా వ్యవసాయకుడి లక్షణం ఏంటి? సైనికుడు ఉండాల్సిన లక్షణం ఏంటి? శ్రమను అనుభవించడం. తర్వాత అథ్లెట్కి ఉండాల్సిన లక్షణం ఏంటి? నియమ ప్రకారమే పోరాటం, పరిగెత్తడం. వ్యవసాయకునికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, ప్రియుల వలన వ్యవసాయకునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ వ్యవసాయకుడి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు 15వ వచనంలో, సిగ్గుపడనక్కరలేని పనివాడు. ఆ వ్యవసాయకుడు అంటే ఎవరు? పనివాడు. వ్యవసాయం అంటే పనివాడు, ఫార్మర్ అని అర్థం. ప్రియుల వలన అంటే క్రీస్తు పొలములో మనము పనివారము, జత పనివారము అని పౌలు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి, మనము జత పనివారం, క్రీస్తు పొలములో పని చేస్తున్నటువంటి జత పనివారం. మనం ఫార్మర్స్ ని, మనం పనివారం అని గుర్తు పెంచుకోవాలి. ప్రేమిన వాళ్ళరా, పనివాడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ప్రేమిన వాళ్ళరా, ఏందో తెలుసా? పనివాడు ఏం చేస్తుంటాడు? ఈ ఫార్మర్ ఏం చేస్తాడు? దున్నేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నాగటి మీద నాగలి ఉంటది కదా, నాగలి మీద చెయ్యి పెట్టాడట. వెనక తట్టు చూస్తే ట్రాక్ తప్పిపోతుంది. మీరు చూసారు కదా. ఆ దున్నేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ టార్గెట్ ఒకటే పెట్టుకుంటారు, అంటే ఒక ఆబ్జెక్ట్ పెట్టుకుంటారు. చక్కగా దున్నాలంటే ఏం చేస్తారంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ నే చూస్తూ ఉంటారు, దాన్ని చూస్తూ ఉంటారు, ఈ నాగటిని గట్టిగా పట్టుకొని ఉంటారు. సో ఏమవుతుందంటే అది చక్కగా ఎద్దులు ఏం చేస్తారంటే చక్కగా పోతూ ఉంటాయి. ఒకవేళ అటు ఇటు చూసాక ఏమవుతుంది? నాగలి అటు ఇటు పోతుంది, అంటే చక్కగా దున్నలేదు. ప్రేమిన వాళ్ళరా, సో అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడు, అంటే చూపు మరల్చుకునేవాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. లూకా సువార్త 9:22 మనం చూసినట్లయితే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడే కాడు అంటున్నాడు. నాగటి మీద నువ్వు చెయ్యి వేసావా, నీకు ఆబ్జెక్ట్ ఒకటే ఉండాలి, నీ టార్గెట్ ఒకటే ఉండాలి. ఏంది? ఆ టార్గెట్ నేను రీచ్ కావాలి. ఆ టార్గెట్ నేను రీచ్ కావాలి. ఆ టార్గెట్ అంటే చక్కగా దున్నాలి, పొలము చక్కగా దున్నాలి. మనము రోడ్డు మీదకి వెళ్తే ఆ దున్నేవి ఎట్లుంటాయంటే అంత చక్కగా ఉంటాయంటే మనం స్ట్రైట్ లైన్ కూడా అంత చక్కగా గీయలేము. అంతగా ఏం చేస్తారంటే ఆ యొక్క వ్యవసాయకుడు చేస్తారంటే చక్కగా మనం పేపర్ మీద పైనుంచి కిందికి ఇస్తేనే చక్కగా గీయలేము. కానీ ఒక పొలంలో, ఒక ఎకరా పొలంలో ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఆ పక్కకు చక్కటి దావలాగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ యొక్క ఫార్మర్ కు, ఆ యొక్క వ్యవసాయకుడికి టార్గెట్ ఒకటి చక్కగా పెట్టుకుంటాడు, దాన్ని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు ఏం చేస్తుంటే ఒక వ్యక్తిని ఎవరు రాసి నేను చదివింది విన్నాను. సో ఆబ్జెక్ట్ పెట్టుకోకుండా ఏం చేస్తాడంటే ఒక చెట్టును పెట్టుకున్నాడంట. ఒక చెట్టును పెట్టుకుని ఎదురుగా ఉన్నటువంటి చెట్టును చూసి పోతా ఉంటే ఈ నాగటేమో అటు ఇటు పోతుందంట. ఒకసారి ఇటు పోతుంది, ఒకసారి ఎందుకు ఇటు పోతుంది అనుకుంటే చెట్టు ఆడ 2-3 చెట్లు ఉంటే
ఒక చెట్టును చూడబోయి ఏం చేస్తున్నారు, చూపు ఏమవుతుంది మరొక చెట్టు, అంటే అన్ని ఒకే చెట్టు లాగా ఉన్నాయి కాబట్టి చెట్టుకు అటు ఇటు వెళ్తూ ఉంటే తన నాగలి కూడా అటు ఇటు వెళ్తూ ఉందంట ప్రేమ వాళ్ళరా. సో మనం ఏం చేయాలంటే ఒక పెక్యూలియర్, మిగతా వాళ్ళలా కాకుండా మనకంటూ ఒక ఆబ్జెక్ట్ పెట్టుకోవాలి. ఆ ఆబ్జెక్ట్ ప్రకారం మనం వెళ్తే మన ట్రాక్ లోనే మనం ఉంటాం, మన యొక్క లైన్ లోనే మనం ఉంటాం ప్రేమ వాళ్ళరా. ఇతరుల టార్గెట్ మనం చూడకూడదు. ఇతర టార్గెట్ చూస్తే ఏమవుతుంది, మన ట్రాక్ లో మనం తప్పిపోతాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతుండదు. సో వ్యవసాయకుడు మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఎదురుగా టార్గెట్ పెట్టుకుని నాగటి మీద చేయి వేసి వెనకట చూడకూడదు, చూపు మరల్చకూడదు, ఎదురుగా చూపు ప్రకారమే వెళ్తూ ఉండాలి. అది మొట్టమొదటి లక్షణం. రెండవదిగా మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 పౌలు ఒక చక్కటి మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. చదువు ఫిలిప్పి 3:14. గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. నా పరుగు ఎక్కడి వైపు, నా గురి ఒక టార్గెట్ ఏదో పెట్టుకున్నాను కదా, ఆ టార్గెట్ వైపుకే నేను ఏం చేస్తున్నాను, పరిగెత్తుతున్నాను. నా టార్గెట్ మాత్రం మారిపోతుందా. చాలాసార్లు మన జీవితంలో టార్గెట్లు మారిపోతా ఉంటాయి కదా. కొన్నిసార్లు అనుకుంటాం కదా, ఏదైనా అనుకుంటాం, కొన్ని టార్గెట్లు పెట్టుకుంటూ ఉంటాం. బైబిల్ చదవాలి, ఒక 6 నెలలు చదవాలి, ఒక టార్గెట్ వేసుకుంటాం. కానీ మన టార్గెట్ వద్దులే బా, ఒక పాత నిబంధన అయిపోతే చాలులే, లేకపోతే కొత్త, అంటే మనకు, అంటే నేను జస్ట్ ఊరికి చెప్తున్నాను వాళ్ళ, మన టార్గెట్లు మార్చుకుంటూ ఉంటాం. ఏదైనా ప్రభునందు ఒక టార్గెట్ మనం పెట్టుకున్నట్లయితే ఆ టార్గెట్ మనము గురి యొద్దకే నేను పరిగెత్తుతూ ఉన్నాను. గురి యొద్ద నాకంటే ఒక గురి ఉంది. ఇదిగో నేను యేసు కొరకు నేను ఈ వ్యక్తిని సాధించాలి, యేసు కొరకు ఈ పని చేయాలి. ఏదైతే గురి పెట్టుకుంటామో ఆ గురి యొద్దకే నేను పరిగెత్తుటకు వేగురపడుతున్నాను అంటున్నట్టుగా మనం చూస్తాం. సో మొట్టమొదటిగా ఏముండాలి, నాగటి మీద చేయి వేసేవాడు వెనక తప్పి చూడకూడదు, అంటే చూపు మరల్చకూడదు. రెండవదిగా గురి పెట్టుకోవాలి, ఆ గురి యొద్దకే పరిగెత్తాలి. మూడవదిగా గమనించినట్లయితే ప్రేమ వల్ల వ్యవసాయకులకు ఉండాల్సిన ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఓపిక లేకపోతే వ్యవసాయకునికి ఇంకా ఈ కెనాట్ అచీవ్ థింగ్స్. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట మాట్లాడతారు. దయచేసి గమనించండి. యాకోబు పత్రిక 5:7. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొని ప్రియ వాళ్ళరా, విత్తనం వేసే వ్యవసాయకుడు ఏం చేస్తారంట, మొట్టమొదటి ఏం చేయాలి, తొలకరి వాన వస్తేనే ఏం చేస్తాడు, విత్తనం వేస్తాడు. అంతవరకు దున్ని వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దున్నుతాడు, ఏం చేస్తాడు, వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. లేకపోతే తొలకరి వాన కోసం వర్షం రాగానే ఏం చేస్తాడు, దున్నడం మొదలు. సో రీతిగా మొట్టమొదటిగా ఓపిక ఉండాలి. దున్నుతాడు, దున్నిన తర్వాత విత్తనం వేస్తాడు. విత్తనం వేసిన తర్వాత వర్షం కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు, నీరు కట్టడం కోసం కడుతూ పోయిన వాళ్ళరా, చిట్ట చివరి కడవరి వర్షం ఎప్పుడైతే పడుతుందో, కడవరి వర్షం పడేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. పంటకు పూతకు వచ్చిందా లేదా, ఆకులు వచ్చినాయా లేదా, కాయలు వచ్చినాయా లేదా, పళ్ళు అవుతున్నాయా లేదా, సో పండుతున్నాయి. సో ఎంత ఓపిక లేకపోతే, ఓపిక నశిస్తే ఏమవుతుందంటే పంట నాశనం అయిపోతుంది. ఫ్రెండ్ వాళ్ళరా, ఓపిక లేకపోతే నాశనం అయిపోతుంది పంట. దేవుడి వాక్యం సెలవిస్తుంది. సో ఏ రీతిగా ఓపికతో కనిపెట్టుకుంటాడో, తొలకరి వారం నుంచి కడవరి వారం వరకు ఏ రీతిగా ఓపికతో కనిపెట్టుకుంటాడో ఆ రీతిగా మనం ఏం చేయాలి, ఓపిక కలిగి ఉండాలి. చాలా మంది క్రైస్తవుల్లో ఈ ఓపిక ఉండదు. ప్రేమైన దేవుడారా, ఓపిక ఎప్పుడు ఉండదంటే, చాలా మంది మనము నిజంగా యేసయ్య వాక్య ప్రకారం నడుస్తూ ఉంటే ఇతరులను చాలా మంది సహించలేము. నేను ఇంత కష్టపడుతూ ఉన్నానే, నేను ఇంత కష్టపడి యేసయ్య మార్గంలో నడుస్తుంటే వీడు పక్కోడు చాలా ఈజీగా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటది. మనం ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటామో ఇతరుల మీద కోపం ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎంతవరకు కరెక్ట్ గా ఉంటావో ఇతరులను సహించడం కూడా నేర్చుకోవాలి. అంతవరకు సహించువాడే, దేవుని వాక్యంలో సెలవిస్తుంది, అంతవరకు సహించువాడే రక్షించబడిన బైబిల్ వాక్యం రాయబడింది. సహించిన వాడు, బైబిల్లో గో మాట రాయబడింది, సహించువాడు సహించిన వాడే ఏలుబడిలో ఉంటాడు, ఏలికలో ఉంటాడు. ప్రేమ వాళ్ళ చూడండి, మాట చూస్తాం. సహించేవాడే ఏలికగా ఉంటాడని బైబిల్లో రాయబడింది.
ఎవరైతే సహిస్తారో వారు మాత్రమే ఆ ఏలికగా ఉంటారని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ప్రభు మనం గమనిద్దాం, సాయంకాలం సంత ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో మొట్టమొదటిగా ఈ యొక్క వ్యవసాయం ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒక నాగటి మీద చేయి వేయటం అనేది, ఆ చూపు మరల్చకుండా ఉండటం అనేది నేర్చుకోవాలి. రెండవది గురి కలిగి ఉండాలి. మూడవదిగా ఓపిక ఉండాలి. నాలుగవది గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 25 నుంచి చూసినట్లయితే యేసయ్య కొన్ని చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుషుని నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమ మధ్యను గురుగులు విప్పిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎదురుకు వచ్చి, అయ్యా, నీవు ఈ పొలంలో మంచి విత్తనం విత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగి నీ శత్రువు 30వ వచనం అనుకున్నాం. కోతకాలం వరకు రెంటిని కలిపి ఎదగనీయుడి, కోతకాలం ముందు గురుగులను మందగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుకున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే గోధుమలు గురుగులు రెండు పెరుగుతూ ఉన్నాయి. గోధుమలు గురుగులు రెండు పెరుగుతూ ఉంటాయి. ప్రేమ వాళ్ళరా, ఇక్కడ అర్థం ఏంటంటే వ్యవసాయకులకు ఉండాల్సిన మరొక లక్ష్యం ఏంటంటే జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. దేవుని జ్ఞానం కలిగి ఈ లోకంలో మనము ప్రవర్తించాలి. సో కలుపు దీనికి పోయి ఆ గురుగులు దీనికి పోతే ఏమవుద్ది? గోధుమలు కూడా పెకలించబడతాయి. ఎప్పుడు తీయాలి కలుపు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రేమ వాళ్ళరా. సో కొంత వరకు ఎదిగిన తర్వాత దీని యొక్క వేరు లోపలికి పోయింది, ఇది పెకిలించబడదు అనుకున్న తర్వాత మనం తీయొచ్చు. కానీ కలుపు ఎప్పుడంటే అప్పుడు తీయరు. మీరు గమనించినారో లేదో, మీకు వ్యవసాయకులు గమనించినట్లయితే కలుపు వెంటనే తీయరు కదా. సో నార నాటబడి అది కొంత కలుపు పూత పూసేటప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు కలుపు తీయటం మొదలు పెడతారు. ఎందుకంటే దీని సార్ కూడా అది తీసుకుంటుందేమని చెప్పేసి అప్పుడు తీస్తారు. కానీ అంతవరకు ఆ కలుపు మొక్కలు కూడా అట్లాగే పెరుగుతూ ఉంటాయి. సో దేవుని యొక్క జ్ఞానం అవసరం. ఎప్పుడు కలుపు తీయాలా, ఎప్పుడు వాటిని వేరుపరచాలనేది దేవుని యొక్క జ్ఞానం మనకు అవసరం ప్రేమిన వాళ్ళరా. సో వ్యవసాయకులకు ఉండాల్సిన మరొక లక్షణం ఏంటంటే దేవుని జ్ఞానం కలిగి, దేవుని విజ్డమ్ కలిగి మనం ప్రవర్తించాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మరొక లక్షణం వ్యవసాయకులకు ఉండాల్సింది ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 45-46 వచనం మనం గమనించినట్లయితే నమ్మకమైన యజమానులు తన ఇంటి వారికి తగినవే అన్నం పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు అయిన దాసుడెవరు? యజమానులు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయించుకుంటా అతను కనుగొనలో ఆ దాసుడు ధన్యుడు. ప్రేమ ఇక్కడ మనకు వ్యవసాయకులకు ఉండాల్సిన 3 లక్షణాలు కనపడుతున్నాయి. ఏంటంటే వ్యవసాయకులకు ఉండాల్సిన లక్షణం మొట్టమొదటిగా అండి నమ్మకత్వం ఉండాలి. రెండవదిగా అతడు బుద్ధిమంతుడై ఉండాలి. మూడవదిగా ఏముండాలి? వ్యవసాయకునికి యజమానుడు వచ్చేపాటికి పని చేస్తూ ఉండాలి. యజమానుడు వచ్చేపాటికి పని చేస్తూ ఉండాలి. ప్రేమ వాళ్ళరా చూడండి, వ్యవసాయకు ఉండాల్సినటువంటి 7 లక్షణాలు నేను మీ దగ్గర తీసుకొచ్చాను. వ్యవసాయకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే మొట్టమొదటి గమనించినట్లయితే అతని నాగటి మీద అంటే దృష్టి మరల్చకూడదు. దృష్టి అంతా కూడా ఏ విధంగా అంటే దృష్టి అంతా కూడా స్ట్రైట్ గా వెళ్ళటమే. అతని దృష్టి అంతా కూడా స్ట్రైట్ గా వెళ్ళటమే అతని దృష్టి. నాగటి మీద చేయి వేసి వెనకతట్టు చూడబడతాను. చూపు అంతా కూడా ఎదురుగా ఉండాలి. ఎదురుగా అంటే మన ఎదురుగా దేవుడున్నట్లయితే దేవుడిని టార్గెట్ గా పెట్టుకొని మనం వెళ్తూ ఉండాలి. రెండవదిగా మనకంటూ ఒక ఆబ్జెక్ట్, ఒక గురి ఉండాలి. ఒక ఆబ్జెక్ట్, ఒక గురి పెట్టుకోవాలి. ఆ గురి ఎంతకే మనం ప్రయత్నం చేయాలి. మూడవదిగా మనకు కావాల్సింది ఓపిక ఉండాలి. ప్రేమ వాళ్ళరా. సో తొలకరి వారం నుంచి కడవరి వారం వరకు ఏ రీతిగా వ్యవసాయకుడు ఓపికతో ఉంటాడో అప్పుడు అతడు ఫలం పొందుకుంటాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. నాలుగవదిగా మనం గమనించినట్లయితే దేవుని జ్ఞానం కలిగి దేవుని యొక్క విజ్డమ్ అంటే ఏమంటారు తెలుగులో? వివేకం. దేవుని జ్ఞానము, దేవుని వివేకము కలిగి మనం ప్రవర్తించాలి. నాలుగవదిగా గమనించినట్లయితే అతనికి నమ్మకమైన బుద్ధి కలిగి ఉండాలి కదా. సో మోషని బట్టి ఏమంటే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషి అని దేవుడు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఐదవదిగా మనం గమనించినట్లయితే, ఆరవదిగా గమనించినట్లయితే అతడు బుద్ధిమంతుడై ఉండాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. సో అతడు నమ్మకస్తుడే కాదు, ఏ రీతిగా ఉండాలి? బుద్ధిమంతుడిగా కూడా ఉండాలి. ఏడవదిగా మనం గమనించినట్లయితే ఏం చేయాలి? యజమానుడు వచ్చేపాటికి
పని చేయుట కనుగొనాలంట. మీరు కిందికి వెళ్ళి చూసినట్లయితే, సో నమ్మకం లేని వాడు ఏం చేస్తారంట, యజమానుడు ఎప్పుడో వస్తానులే అని చెప్పేసి తన ఇష్టానుసారంగా తినడము త్రాగడం చేస్తూ ఉన్నాడంట కదా. సో వాళ్ళని ఎక్కడికి చెప్తాడంట దేవుడు, తిని త్రాగే వాళ్ళను. కిందికి వెళ్ళి చూడండి, 48, 49 వచ్చి అనుకుంటాను చూడండి. సో పని చేస్తూ ఉండాలి. పని చేసేవాడిని మనం కూడా మన ఇంట్లో పని వాళ్ళని చూస్తే, మనం చూడకపోయినా వాళ్ళు పని చేస్తూ ఉంటే మనకు వాళ్ళ మీద ఏం కలుగుతుంది, ఆటోమేటిక్గా ఒక ప్రత్యేకమైన అభిమానం కదా, నమ్మకం కలుగుతుంది. మనం చూసినప్పుడే కొంతమంది పనులు చేస్తుంటారు, మనం చూడనప్పుడు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రవర్తిస్తే మనకు వాళ్ళ మీద మంచి అభిప్రాయం కలుగుతుందా? ఎంత మాత్రం కూడా కలగదు. అదే రీతిగా యేసు ప్రభు దేవుడు వాళ్ళరా మన మీద మంచి అభిప్రాయం అంటారంటే, మనం ఎప్పటికీ కూడా నమ్మకంగా, ఎప్పటికి కూడా మనము బుద్ధిమంతులంగా, ఎప్పటికీ కూడా మనము పని చేసే వారంగానే ఉండాలి. ప్రేమ వాళ్ళరా పని చేసే వాళ్ళని దేవుడు మెచ్చుకుంటాడు. ప్రేమ వాళ్ళరా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట అది. అందుకే పని చేసే వాళ్ళని దేవుడు ఎంపిక కూడా చేసుకుంటాడు. దేవుడు ఎన్నిక చేసుకోవడం పని చేసే వారిని ఎంచుకుంటాడు. ప్రేమ వాళ్ళరా మనం గమనించినట్లయితే, సమూయేలు ఆ యొక్క యెష్షయి ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఎంతమంది ఉన్నారు ఇంటి దగ్గర? 7 మంది అన్నలు ఉన్నారు. అందరూ ఎక్కడున్నారు? ఇంటి దగ్గరే ఉన్నాడు. అందుకే 7 మందిని పిలిపించాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? అడవిలో పని చేస్తున్నాడు. అడవిలో తండ్రి పని మీద ఉన్నాడు. ప్రేమైన దేవులారా అడవిలో గొర్రెలు కాల్చుకుంటూ తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాడు, పని చేస్తున్నాడు. అందుకే దేవుడు ఆగాడు. సమయంలో ఏమన్నాడంటే, నా వాడు ఇంకొకడు ఉన్నాడు చిన్నోడు అంటే, వాడిని పిలిపించు, వాడు వచ్చేంతవరకు నేను ఆగుతానన్నాడు. ఏమన్నా మొబైల్స్ ఉన్నాయా ఆ టైంలో పిలిచేదానికి? ఒక 1 అవర్లో వచ్చేస్తాడని దానికి లేదు. ఒకసారి పొలానికి వెళితే 1 నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు ఇంటికి వచ్చేదానికి. ప్రేమ వాళ్ళరా రోజు వెళ్ళి వచ్చేది కాదు అది. మనం గమనించినట్లయితే అప్పుడు గొర్రెలు కాచుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, గొర్రెలు కాచుకుంటూ వెళ్ళేవారు. సో గమనించినట్లయితే అక్కడికి కబురు పంపాలి, వచ్చేప్పటికి ఎంత టైం పడుతుందో, ఎక్కడ ఉన్నాడో తెలియదు. కానీ సమయాలు అంటున్నాడు, అతడు వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. దేవుడు కూడా ఆగుతాడు అలాంటి వాళ్ళ కోసం. ప్రేమ వాళ్ళరా దేవుని వాక్యం చాలా ఇలాంటి వారి కోసం, పనివారి కోసం దేవుడు ఆగే ఉన్నట్టుగా చూస్తాం. బైబిల్ అనేకమైన ఆధారాలు మనం గమనించినట్లయితే పని చేసేవారిని దేవుడు. అందుకే పని చేసేవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడు. అందుకే సిగ్గుపడనక్కరలేని పనివాడుగాను. ఇక్కడ చూడండి, ఇందాక మనం చూసాం కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 45 చదువుకుందాం ఒకసారి. ఆ దాసుడు ధన్యుడు అంటే ఆ దాసుడు సిగ్గుపడాలి. ఇంకా కిందికి వెళ్ళి చదివితే వాడు సిగ్గుపడాల్సి వస్తుంది అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో మనము దేవుడి ఎదుట మనల్ని మనం ఏ విధంగా మొట్టమొదటిగా యోగ్యులంగా ఉండడం మాత్రమే కాకుండా, రెండవదిగా మనము సిగ్గుపడనక్కరలేని పనివారుగా మనం ఉండాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే, 3వ మాట చెప్పి త్వరగా నేను బోధిస్తాను. సత్యవాక్యమును ఏమంటున్నాడు ఇక్కడ? సత్యవాక్యమును సరిగ్గా బోధించాలంట. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించేవారిగాను అని బైబిల్లో వ్రాయబడింది. చూడండి, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు వారిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకున్నావు. ప్రేమ వాళ్ళరా ప్రజలకు ఏది ఇష్టమో అది చెప్దాం. ప్రజలకు చాలా మంది ఎక్కడైనా మీటింగ్కి వెళ్తున్నామంటే ఆ ప్రజలు ఎలాంటి వారు అని అడుగుతారు. ఎలాంటి వారు తెలుసుకోవడం తప్పులేదు, కానీ వాళ్ళకి ఇష్టమైనటువంటి బోధ చేయడం అనేది ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టం కాదు. ప్రేమ దేవుడు ఏమి చెప్పమంటాడు అదే చెప్పాలి, కానీ తమనుకున్నది చెప్పడం కాదు, కానీ లేకపోతే ప్రజలు అనుకున్నది చెప్పడం ఎంత మాత్రం కూడా కాదు. ప్రేమ వలన దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేస్తున్నాడు. బిలాము ఏం చెప్పాడు? బిలామును మనం గమనించినట్లయితే రాజు చెప్పమన్నట్టుగా చెప్పమన్నాడు కదా. రాజు చెప్పమంటుగా చెప్పమంటే వాళ్ళని శపించమని అంటూ ఉన్నాడు. కానీ బిలాము దేవుని ప్రవక్త కాబట్టి దేవుడు శపించకుంటే నేనేమి చూడండి, సంఖ్యాకాండం చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. దేవుడు యాకోబును ఆశీర్వదిస్తుంటే నేను ఏ విధంగా శపిస్తాను అంటాడు. సంఖ్యాకాండము 11 గురించి చూడండి. ఏనా చదువు. కాదు,
బిలాముల గురించి 22 అధ్యాయం చూడండి. మాట అంటాడు చూడండి. అప్పుడు రాజుతో ఒక మాట అంటాడు, దేవుడు అతన్ని శపించకపోతే నేనేం చేయాలి అంటాడు. చూడండి 18వ వచనం 22:18. బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేదు. నేను నీతో చెప్పిన మాట చొప్పున నీవు చేయవలనని అతనికి దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకో మాట అంటాడు చూడండి. రాజుతో ఒక మాట అంటాడు. దేవుడు శపించకపోతే నేను ఎందుకు శపించాలి అంటాడు. అంటే ముమ్మారు నువ్వు నేను చెప్పిన మాట వినలేదని బాలాకు కోపడతాడు. ఒక జనం వారు భూతులను కప్పుచున్నారు. ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించుము. నేను వాటితో యుద్ధం చేసి వారిని 11-12 కరెక్ట్. 24వ అధ్యాయం 11-12. నేను మిక్కిలి కనపరిచితని చెప్పింది కానీ యెహోవా నీవు ఘనత పొందుకున్నట్లు ఆటంకపరచనన్నాడు. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, నా ఇష్టం చొప్పున మేలైనను కీడైనను చేయుట యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేదు. యెహోవా ఏమి సెలవిచ్చినో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన దూతలతో నేను చెప్పలేదా అని మాట్లాడుతూ, సో దేవుడు వారిని దీవిస్తూ ఉంటే నేను ఏ విధంగా శపించగలను అని అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా, సో మనం గమనించట్లేదు, దేవుడు చెప్పిందే చెప్పడం నేర్చుకోవాలి. యోనా ఏం చేయాలి? సో దేవుడు చెప్పిందే చేయాలి. దేవుడు చెప్పిందే చేయకపోతే ప్రేమ దేవులారా దేవుడు అనేక శ్రమలకు గురి చేసినట్టుగా మనం చూస్తాం. సో ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సత్యవాక్యము, వాక్యాన్ని దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అదే ప్రజలకు చెప్పడం నేర్చుకోవాలి. కానీ ప్రజలకు ఏమి ఇష్టమైన వాక్యము, లేకపోతే ఆ గుంపుకు ఏది సరైన వాక్యం అని మనం ఆలోచించడం కాదు, మన ఆలోచన ప్రకారం కాదు, కానీ దేవుని ఆలోచన చొప్పున మనం వెళితేనే మనము ఫలించగలుగుతాము. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పరాక్రమము మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. 1వ అధ్యాయం 14వ వచనం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని కాపాడుకోవాలి. అది ఒక ప్రవచన వరం కావచ్చు, ప్రార్థనా వరం కావచ్చు, లేకపోతే స్వస్థత వరం కావచ్చు. దేవుడు మనకు అప్పగించిన దాన్ని దేవుడి కోసం వాడుకోవడానికి మనము దాన్ని కాపాడుకోవాలి. అందుకే 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడండి, ఒక మాట, చక్కటి మాట అంటున్నాడు. ప్రైజ్ బీ టు గాడ్. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది అంటున్నాడు. దేవుని యొక్క స్థిరమైన పునాది. అందుకే పౌలు ఒక చక్కటి మాట ఏమంటాడంటే, నేను వేసిన పునాది తప్ప దేవదూతలైనను వచ్చి మరొక పునాది వేస్తే వాడు శాపగ్రస్తుడవును గాక అంటున్నాడు. అంటే సత్యవాక్యాన్ని ఎవరు కూడా మార్చకూడదు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. యేసు రక్షకుడు, యేసు రక్తం కాచాడు, అదే ప్రేమ దేవుడా. సో నేను వేసిన పునాది తప్ప మరొకడు ఎవరైనా వచ్చి దేవదూత వచ్చి వేసినా సరే ఆ దేవదూత శాపగ్రస్తుడగును గాక అని అంటున్నట్టుగా చూస్తాను. ఐ థింక్ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 3:11 ఆ మాట అంటాడు. ముగించుకున్నా 3వ అధ్యాయం ఇక్కడ ఏమంటున్నాడు? వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయలేడు. ఈ పునాది క్రీస్తే. సో క్రీస్తును గురించినటువంటి మాటలే మనం చెప్పాలి తప్ప ఇంకా మరొకటి ఏమాత్రం కూడా చెప్పకూడదు. ప్రయోజనం వాళ్ళ చాలా మంది ఉంటారు,
కల్పనా కథలు బైబిల్లో వ్రాయబడింది. కల్పనా కథలు చెప్పేవారు, పిట్ట కథలు చెప్పేవారు. మనం గమనించినట్లయితే ప్రజలకు ఇష్టమైనటువంటి బోధన చేసేవారు. ఇంకా కొంతమంది అయితే ప్రాస్పరిటీ గాస్పల్ అని కొత్తగా వచ్చింది. ప్రాస్పరిటీ గాస్పల్ ప్రతిదాన్ని కూడా నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించవు, అంతేగాని ఇంకా వాక్యాన్ని ఉన్నట్టుగా వివరించేవారు చాలా తక్కువగా మనకు కనపడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమ వల్ల దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే సత్యవాక్యాన్ని మనము ఉపదేశం ఏ విధంగా చేయాలంటే, దేవుడు మనతో ఏం మాట్లాడతాడో, వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అదే వివరించడం. ఏదైతే మనం పాటించడానికి ప్రయత్నం చేస్తున్నామో అదే మనము వివరించడం, నేర్చుకోవటం ప్రారంభించాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా, అందుకే సత్యవాక్యమును సరిగ్గా బోధించు అని గాను అని బైబిల్లో ఉపదేశించు అని గాను అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కటి మాట, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులు అంటూ ఉన్నాడు. ఏంటంట? అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన వారు. సో దేవునికి ఎలాంటి వారు కావాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ముగిస్తూ ఉన్నాను దేవుని వాళ్ళరా. ఇంకా ఉపదేశాల గురించి బైబిల్లో కీర్తన గ్రంథం 119వ కీర్తనలో వ్రాయబడి ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. 27 నుంచి 27వ వచనం నుంచి 56వ వచనం వరకు 60వ వచనం వరకు అంతా కూడా ఉపదేశంల గురించి వ్రాయబడి ఉంటుంది. సో ఏ రీతిగా దేవుడు ఉపదేశం చేస్తాడు, ఏ రీతిగా మనము దాన్ని పాటించాలి, ప్రేమ వాళ్ళని ఏ రీతిగా మనం ఉపదేశించాలి, దేవుని వాక్యం చాలా క్లియర్గా చక్కగా దేవుని వాక్యాన్ని గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఏంటి మనం గమనించినట్లయితే 3 విషయాలు ఏంటి? మొట్టమొదటిగా దేవుని ఎదుట మనల్ని మనము యోగ్యునిగా కనపరచుకోవాలి. ఏ రీతిగా యోగ్యునిగా కనపరచుకోవాలో మనం చూసాం. రెండవదిగా మనం గమనించినట్లయితే సిగ్గుపడనక్కరలేని పనివానిగా. సో ఒక పనివాడు, ఒక వ్యవసాయకుడు ఏ రీతిగా వ్యవసాయకుడు పండాల్సిన 7 లక్షణాలు మనం చూసాం. తర్వాత 3వదిగా మనం గమనించినట్లయితే సత్యవాక్యమును సరిగ్గా బోధించే ఉపదేశకునిగా నువ్వు ఉండాలి. వాళ్ళరా సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించే ఉపదేశకునిగా నువ్వు ఉండాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ 3 కూడా చేయాలి. అది ఎవరి ఎదుట చేయాలి? దేవుని ఎదుట నువ్వే కనపరుచుకో అంటున్నాడు. సో సమస్తము ఎదిగిన దేవుని ఎదుట మనల్ని మనం కనపరుచుకోవటం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది ఎప్పుడంటే మనం యథార్థంగా ఉన్నప్పుడు, మనది ఉన్నదంటూ ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని యోగ్యునిగా మనల్ని తీర్చిదిద్దడం ప్రారంభిస్తాడు. సో మన జీవితంలో మనం కనపరచుకోవాలి. మన సమస్తము తెలుసు ఆయన, మన ఆలోచనలు తెలుసు, మన తలంపులు తెలుసు, మన క్రియలు తెలుసు, మన మాటలు తెలుసు, మన చూపులు తెలుసు, అన్ని తెలిసినటువంటి ఆ దేవునికి, ఆ దేవుని ఎదుట మనం ఏ విధంగా ఉండాలి? ఈ 3 కూడా మనము కనపరుచుకునే యోగ్యులంగా మనం ప్రవర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తుండగా ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు మరొకసారి ప్రశ్నించుకున్నాం. ఎక్కడ ఒకవేళ మనం తప్పిపోతూ ఉన్నాము? ఇది ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన ప్రార్థన, కేవలం ఉపదేశకులకు మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరికి, దేవుని యొక్క భక్తులకు, దేవుడు నమ్మినటువంటి వారికి, రక్షణ పొందిన వారికి దేవుడు ఇస్తున్నటువంటి 3. నేను యాక్చువల్గా మొన్న బర్త్డే రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యం చూపించాడు. ఇదిగో ఈ 3 కలిగి ఉండాలి. ప్రేమైన దేవుడారా, చక్కగా నేరుగా సూటిగా దేవుడు నాతో మాట్లాడాడు. సో అందుకే నేను మీ ఎదుట చెప్పగలుగుతున్నాను. సాయంకాల సమయంలో మనం కూడా ఏ రీతిగా ఉండాలంటే ఈ 3 కలిగి ఉండాలి. యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని అనిమానిగా ఉండాలి, 3వదిగా వాక్యాన్ని సరిగ్గా బోధించడానికి మనము సరిగ్గా బోధించే ఉపదేశకులంగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉండగా, అంటే నాకు వాక్యం ఏం చెప్పుకోదేమవచ్చు అనేది కాదు, కానీ మనకు తెలిసింది వాక్య ప్రకారము మనకు దేవుడు ఏదైతే మాట్లాడుతున్నా అదే ఇతరులకు చెప్పటం అంతే. వాక్యాన్ని అంటే టీచర్స్ కానీ కాదు, ఉపదేశకులు అంటే వేరు. ఉపదేశకులు అంటే టీచర్స్ కాదు. ఉపదేశకులు అంటే ఎవరు? దేవుని చేత ఉపదేశం పొందిన వారు ఉపదేశకులు అంతే. ఈజ్ నాట్ ఎ టీచర్. టీచర్ అంటే బోధకుడు. బోధ గురించి మాట్లాడడం ఇక్కడ ఉపదేశం అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని చేత ఎవరైతే ఉపదేశం పొందుతారో వారు మాత్రమే ఉపదేశించగలరు ఇతరులకు. దేవుడు నాతో మాట్లాడి పని చేయొద్దున్నాడు, ఆ పని చేయడం మంచిది కాదు, వేరే వాళ్ళకి మనం చెప్పగలం. యేసు రక్షకుడిని అనుభవించాడు కాబట్టి నువ్వు కూడా నమ్ముకో, ఇది చెప్పడం, ఉపదేశించడం. ప్రేమ దేవుడారా, సో ఇట్ ఇస్ నాట్ ప్రీచింగ్ కాదు, టీచింగ్ కాదు, ఉపదేశించడం అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఉపదేశం. సో ఉపదేశం ప్రతి ఒక్కరిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీవు, నేను, దేవుడు నాతో మాట్లాడంటే మనం ఇతరులకు చెప్పడానికి మనము అర్హులం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3 విషయాల్లో మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు అంచు ఉన్నాడు. ఏమంటున్నాంటే మీరు నాకు దేవుని దగ్గర మనం ఎంత మాత్రం సిగ్గుపడనక్కర్లేని వారిగా మనం ఉంటాం. దేవుని చేత యోగ్యంగా మనం పిలువబడతాం, దేవుని చేత మెచ్చుకొనబడతాం.
ప్రభు వచ్చేపాటికి మనము పని చేస్తూ ఉన్నట్లయితే మనం ప్రతిఫలం పొందుకుంటామన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాం. తలలు వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ ఎదుట మేము ఏ రీతిగా ఉండాలో ప్రభువనైనా మీరు మాకు తండ్రి ప్రభువనైనా చక్కగా మీరు నేర్పిన విధానం అంతటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా దేవా, నా ప్రభువనైనా మమ్మల్ని గురించి సమస్తము ఎరిగినటువంటి దేవుడు, మా ముందు వెనక ఆవరించి ఉన్నటువంటి దేవుడు యేసయ్య. మీ ఎదుట మమ్మల్ని మేము తండ్రి ప్రభువనైనా ప్రత్యక్షపరచుకోమన్నారు యేసు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా దేవా, నా ప్రభ మీ ఎదుట మేము యోగ్యులంగాను సిగ్గుపడనక్కర్లేని పనివారంగాను నా దేవా, నా ప్రభ తండ్రి మీ ద్వారా బోధింపబడి ఉపదేశింపబడి ఇతరులకు ఉపదేశం చేసేవారంగా ఉండటం యేసయ్య మమ్మల్ని అందరినీ కూడా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు యేసు ప్రభ. ఈ వాక్యం తండ్రి ఎవరైతే వింటున్నారో వారందరికీ వాక్యాన్ని ప్రభానైనా ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలని మీరు చెప్తున్నటువంటి విధానం అంతటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపనిచ్చి నా దేవా, నా ప్రభ మీరు మమ్మల్ని యోగ్యులుగా చేయవలసిందిగా ప్రతిమలాడుతూ, మీ శిష్యులుగా తండ్రి ప్రభ మీ బిడ్డలుగా మమ్మల్ని ముద్రీకరించవలసిందిగా ప్రతిమలాడుతూ, ఎక్కడైనా తప్పిపోతూ ఉంటే మమ్మల్ని సరిచేసిన దేవా నా ప్రభ సరైన రీతిలో ప్రభనైనా మీ ఎదుట తండ్రి ప్రభ కనబడే తండ్రి ప్రభ సిగ్గుపడనక్కర్లేని వారిగా మేము ఉంటకు మీకు అధికమైన కృపను ప్రసాదించవలసిందిగా ప్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord.